సార్ ఇవన్నీ బాగున్నాయి సార్. అధికారుల్లోని ఇంటి దొంగల పరిస్థితి ఏంటి సార్? నిన్న పివి రమేష్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మిమ్మల్ని అనవసరంగా ఏమీ లేనిది మచ్చలేని చంద్రుడికి మచ్చ వేయటం కోసం తీసుకొచ్చి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52 రోజులు కూర్చోబెట్టారు. ఏ అధికారులు డాక్యుమెంట్లన్నీ పక్కదారి పట్టించారు? ఎవరి సారథ్యంలో జరిగింది? ఏ నాయకుడి సారథ్యంలో జరిగింది? డిఫాక్టో సీఎంలు జోక్యం చేసుకున్నారా? ఆనాడు సీఎం సారథ్యంలో జరిగిందా? ఎందుకు ఈ తప్పుడు కేసులు పెట్టి మిమ్మల్ని జైలు పాలు చేశారో తెలియాల్సిన అవసరం ఉంది. దానికి సాగిన అధికారులు ఎవరు? రికార్డులు ట్యాంపర్ చేశారు. రికార్డులన్నీ పక్కన పంపించేసి ఏమీ లేని కేసును తెచ్చి ఒక బ్రహ్మాండమైన స్కీమ్ని పక్కదారి పట్టించారు. అలాంటి అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఇంటి దొంగల విషయంలో ఎలా వ్యవహరిస్తారు తెలియజేస్తున్నా కోరుతా ఉన్నాను. అధ్యక్ష, ఈరోజు నేను ఆ సబ్జెక్ట్ని డీవియేట్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు రాష్ట్రంలో ఒక స్పష్టమైన ఒక మెసేజ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో 2 చట్టాలు పకడ్బందీగా తెచ్చాం. నా మీదనే కాదు, చాలా మీద తప్పుడు కేసులు పెట్టి గడిచిన ప్రభుత్వం ఏమేం చేసిందో మనం అన్నీ చూసాం. అవన్నీ కూడా సమీక్షలు చేస్తున్నాం. సమీక్షలు చేసి ఏ విధంగా యాక్ట్ చేయాలో, రాజధాని రైతుల పైన కూడా ఎంత పెట్టారో మీరు చూశారు. దగ్గర కొన్ని వేల మంది పైన కేసులు పెట్టి వాళ్ళని హెరాస్ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే 11 సీట్లు వాళ్ళకి ఇచ్చారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. పనిష్మెంట్ ఇచ్చారు కానీ దీన్ని సమీక్షలు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పినట్టు అప్రోప్రియట్ టైంలో అన్ని విషయాలు చట్టపరంగా ఏం చేయాలో అన్ని చేస్తామని చెప్పి మరొకసారి హామీ ఇస్తూ, ఈ సమయంలో అది కరెక్ట్ కాదని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు ప్లీజ్ ఇప్పుడు ఇష్యూ ఆంధ్రప్రదేశ్ భూ దురాక్రమణ నిషేధ బిల్లు 2024ను పరిగణలోకి తీసుకోవడం, ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అది మీ బిల్లు అమ్మా, వేరే బిల్లు.